హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 6 o'clock లేచాను అనమాట. శ్రీరామనవమి కదా, ఇంకా కొంచెం ఎర్లీగా లేచాను, లేకపోతే 7 o'clock లేచేదాన్ని డైలీ. సో ఇంకా ముగ్గులన్నీ చూసుకుంటూ కూర్చున్నా, బ్రష్ చేసుకుంటూ. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ప్రసాదాలకైతే స్టార్ట్ చేయాలని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేద్దామని చెప్పి చూస్తున్నాను, ఎందుకంటే ఇది అందరికీ పంచాలి, ప్రసాదం అన్నప్పుడు అందరికి పంచాలి. అండ్ ఈరోజు ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళకు చాలా మంచిది అని చెప్పి అన్నారు అనమాట. సో అందుకని ఇంకా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇది భక్షాలు చేస్తున్నాను. అది మా తెలంగాణ సైడ్ భక్షాలని అంటారు, కొంతమంది పోలేలు అంటారు, ఇంకొంతమంది ఏమో బొబ్బట్లు అని కూడా అంటారనమాట. సో ఫస్ట్ అయితే పప్పు బాగా కడిగాను, ఒక 4-5 టైమ్స్ కడిగి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం ఒక 30 minutes సోక్ చేసుకుంటాను అనమాట. ఈ లోపల నేను వేరే వర్క్ చేసుకుందామని చెప్పి ఒక 30 minutes అయితే సోక్ చేస్తున్నాను. 30 minutes ఓకే లోపల నేను ఈ లోపల వేరే ఏదైనా చేసుకుంటాను అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు బెల్లం తురుముతున్నాను. ఈ బెల్లము మనకు పానకానికి అండ్ భక్షాలకి కావాలి కాబట్టి, సో రెండిటికి నేను ఇప్పుడు తురిమి పెట్టుకుంటాను అనమాట. సో రెండిటికైతే నేను కొంచెం ఎందుకో ఎక్కువ క్వాంటిటీలో కొంచెం తురిమాను. క్వాంటిటీ రెండిటికి చూసుకుంటే కొంచెం భక్షల క్వాంటిటీ ఎక్కువైపోయింది. అండ్ ఆ లోపల ఇడ్లీ కూడా అయిపోయింది. ఫస్ట్ ఇడ్లీ పెట్టి ఆ తర్వాత ఈ పప్పు అయితే కడిగాను అనమాట. ఇంకా మామిడికాయలు తీసి ఇంకా అవి కూడా తురిమి పెట్టుకుందామని చెప్పి పక్కకు పెట్టినామంట. యాక్చువల్లీ మామిడికాయలు కచ్చవే తీసుకుంది మా మమ్మీ, మరి ఎందుకో ఒకటి పండిపోయిందనమాట. ఇంకా అందుకని ఆ రెండిటి మామిడికాయలతోనే నేను ఇంకా పులిహోర అయితే చేశాను ఈరోజు. సో ఒకటి చూస్తున్నారు కదా, పండిపోయింది. దాంతో ఇంకా మనము తురమలేము, ఏం చేయలేమని చెప్పి ఇంకా పక్కకైతే పెట్టాను. ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బెల్లం అయితే తీసుకోవాలి, అప్పుడు ఈక్వల్గా సరిపోతుంది అనమాట. టేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది, మన స్వీట్నెస్ కూడా చాలా కరెక్ట్గా సరిపోతుంది. అండ్ మిగతా బెల్లము పానకం అయితే చేస్తానన్నమాట. ఫస్ట్ నేను బెల్లం అయితే కరిగించుకుంటాను. ఆ తర్వాత ఒక 5-6 మిరియాలు అయితే దంచి పెట్టుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ కొంతమంది వెరైటీగా చేస్తారు. సో ఇంకా నా ప్రకారం అయితే నేనైతే ఇలా చేస్తాను. సో ఈ లోపల ఈ పానకం అంటే బెల్లం కరిగే వరకు నేను ఇక్కడ పప్పు మళ్ళీ కడిగి మళ్ళీ ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఇంకా నేను కుక్ చేసుకుంటున్నాను. అక్కడ కుక్కర్లో అయితే పెట్టాను. అండ్ ఇక్కడ మిరియాలు అయితే దంచాను. పనిలో పని ఇలాచీలు కూడా దంచి ఇంకా 2 పౌడర్స్ పానకంలో అయితే వేసేస్తాను అనమాట. సో నేనైతే ఏం మిక్సీలో వేయలేదు, నార్మల్గా ఇలా దంచుకున్నాను, రోల్లో దంచుకున్నట్టు. సో ఇక్కడ ఇలాచీ అండ్ మిరియాల పౌడర్ అయితే వేసాను. ఇప్పుడు ఓన్లీ తులసి ఆకులు మాత్రమే వేసుకోవాలి. ఇంకా పానకం అయితే పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా మామిడికాయలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయలు తురిమి పెట్టుకోవాలి. ఈ లోపల పప్పు అయితే అవుతుంది, విజిల్స్ వస్తున్నాయి. అప్పటి వరకు నేను తురిమి పెట్టుకుంటాను మామిడికాయలు. నిజంగా ఈరోజు మామిడికాయ పులిహోర చేశాను, చాలా బాగా కుదిరింది. నిమ్మకాయ అంటే ఇయర్ అంతా మనం నిమ్మకాయతోనే తింటాం కదా పులిహోర, బట్ లేదంటే చింతపండుతో తింటాం. బట్ ఈ మామిడికాయ పులిహోర ఉగాది రోజు లేదంటే శ్రీరామనవమి రోజు స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇంకా ఇక్కడైతే పప్పు అయితే అయ్యింది. ఇంకా నేను బెల్లం యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. దీంట్లోనే నేను ఇలాచీ పౌడర్ వేస్తాను, కొంతమంది ఏమో సోంపు కూడా వేస్తారు. మా ఇంట్లో అసలు సోంపు ఎవ్వరికి నచ్చదు. సో ఇంకా ఇలాచీ పౌడర్ వేసి 1 స్పూన్ నెయ్యి అయితే వేసాను అనమాట. అది ఉడికే లోపల గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నాను. మేము అసలు మైదా అస్సలు వాడమన్నమాట. ఎప్పుడో ఒకసారి అది మస్ట్ నీడెడ్ అన్నప్పుడు మాత్రమే మేము యూజ్ చేసుకుంటాం, లేదంటే అస్సలు యూజ్ కూడా చేయము. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారుస్తున్నాను. ఇంత గట్టిగా అయ్యే వరకు మనం ఉడికించాలన్నమాట. ఇప్పుడు దీన్ని గ్రైండ్ అయితే చేసుకుంటాను చల్లగా అయిన తర్వాత. ఈ లోపల ఇది చల్లగా అయ్యే లోపల నేను వడపప్పు నానబెట్టుకుంటాను. యాక్చువల్లీ వడపప్పు అంటే మనము మినపప్పు నానబెట్టుకోవాలి, ఎందుకో మరి మా మమ్మీ పెసరపప్పు అయితే నానబెట్టమని చెప్పింది. అండ్ తులసాకులు కూడా కింద నుంచి వెళ్ళి తెచ్చుకున్నాను. ఈ లోపల మా సిస్టర్ ఏమో ఈ పిండి అయితే కలిపి ఇచ్చిందనమాట నాకు. ఈరోజు ఈ ఒక్క హెల్ప్ ఒకటి చేసింది. అండ్ ఇంకా నేనేమో చిన్న బాల్స్ వేసి పెట్టుకుంటున్నాను పప్పు చల్లారే వరకు. పప్పు అయితే ఆల్మోస్ట్ చల్లారిపోయింది, ఎందుకంటే కింద ప్లేట్లో వాటర్ వేసి పెట్టాను అనమాట, తొందరగానే చల్లారిపోయింది. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసుకొని తీసుకొస్తాను.
సో గ్రైండ్ అయితే చేసుకున్నాను. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకేమో కొంచెం పప్పు ఉన్నా సరే అది నచ్చదనమాట వాళ్ళకి. సో మొత్తం చాలా ఫైన్‌గా గ్రైండ్ అయితే చేసి పెట్టుకున్నాననమాట. ఆ తర్వాత పులిహోరకి కావాల్సింది రైస్ కాబట్టి సో ఒక 2 గ్లాసెస్ రైస్ అయితే వేశాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను పులిహోర కూడా. ఎందుకంటే అందరికి పంచాలి కాబట్టి. సో నేనిక్కడ పులిహోరకి సంబంధించినవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అయితే తీసుకున్నాను. యాక్చువల్‌గా ఏమైందంటే ఈ పచ్చిమిర్చి అసలు కారం అనేదే లేదు. ఇంకా మా మమ్మీ ఏం చెప్పిందంటే మెంతులు, మిరియాలు అనేది బాగా రోస్ట్ చేసి దాన్ని దంచి ఆ పౌడర్ దాంట్లో వెయ్యి పులిహోరలో చాలా బాగుంటుంది అని చెప్పింది. సో సర్లే అని చెప్పి ఒక 2, 3 మిరియాలు అండ్ కొంచెం మెంతులు వేసి బాగా ఫ్రై చేశాననమాట. ఆ మెంతులు బ్రౌనిష్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. ఇక్కడ ప్రసాదాలన్నీ చేస్తూ ఉన్నాను. అప్పటికే మాకు ఇన్విటేషన్స్ అనేది వస్తూనే ఉన్నాయి. టెంపుల్‌కి రండి, మేము ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నామని చెప్పి ఇన్విటేషన్స్ వస్తూనే ఉన్నాయి అప్పటికే. అప్పుడు టైం ఏమి ఎక్కువ అవ్వలేదు. జస్ట్ 8:00 అట్లా అయ్యింది. సో మెంతులు అండ్ మిరియాలు అయితే నేను దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను అనమాట. తాలింపు అండ్ నార్మల్గానే వేసాను. పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ పౌడర్ వేసుకొని ఇంకా తురుము వేసుకొని నేను దించుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ ఫెస్టివల్కి నిజంగా అన్నదానం చేస్తే చాలా మంచిది అంటారు. నేను ఎక్కువ క్వాంటిటీ అంటే మామిడికాయలు లేవు. మామిడికాయలు ఒక 10, 20 ఉంటే కనుక నేను ఎక్కువ క్వాంటిటీ చేసి అందరికి పంచేదాన్ని. బట్ అసలు ఇవి మామిడికాయలు దొరికినా కూడా చూస్తున్నారు కదా ఇలా పండిపోయాయి అనమాట. లేదంటే ఖచ్చితంగా నేను ఈరోజు చేసేదాన్ని. ఈ మాత్రం క్వాంటిటీ అయినా చేసి కొంతమందికి అయితే నాకు వీలయ్యే వరకు నేనైతే పంచి పెట్టాను. సో ఇంకా ఇక్కడ పులిహోర అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట. అన్నం కూడా అయిపోయింది. సో ఇంకా వేడివేడి అన్నం అప్పుడే అయ్యింది. అది మనం ఇమ్మీడియట్గా తీసి చల్లార్చుకుంటున్నాను అనమాట. అండ్ ఈ పొడి కూడా వేస్తున్నాను. మెంతులు అండ్ మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఈ తాలింపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు ఈ పులిహోర అనేది మిక్సింగ్లోనే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇదే టైంలో మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను తాలింపులో అయితే సాల్ట్ వేసుకోలేదు. మా సిస్టర్ ఏమో ఇంకా బొబ్బట్లు నేను చేస్తాను అని చెప్పి స్టార్ట్ అయితే చేసింది. నేను అక్కడ పులిహోర అయితే మిక్స్ అయితే చేసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టానన్నమాట. అసలు మా సిస్టరు బొబ్బట్లు అంటే చాలా బాగా చేస్తుంది. మరి ఎందుకో ఈసారి సరిగ్గా కుదరలేదు తనకి. కొంచెం ఫస్ట్ది బొబ్బట్లు అంటే మన భక్షాలు ఫ్లాప్ అయింది. ఇంకా నేను చేస్తాను వెళ్ళిపో అని అంటే ఇంకా వెళ్ళిపోయిందనమాట. బొబ్బట్లు కూడా ఈరోజు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోయిందనమాట. సో ఇంకా నేనే కంటిన్యూ చేశాను బొబ్బట్లు. పులిహోర అయిపోయింది, పానకం అయిపోయింది. ఇంకా బొబ్బట్లు ఇది ఒక్కటి చేసేస్తే దేవుడికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఇంకా మా సిస్టర్ అయితే కాలుస్తుంది అనమాట. ఆ కాల్చేటప్పుడు కూడా తను చేసింది కదా. సో అందుకే ఇక్కడ సైడ్కి అంతా కొంచెం బ్రేక్ అయిపోయి వస్తుంది బయటికి. ఇంకా నేను ఫైనల్గా నేనే చేసి ఇంకా అందరికైతే పంచిపెట్టాలని చెప్పి అన్నీ పెడుతున్నాను అనమాట. వడపప్పు, కొంచెం బెల్లం యాడ్ చేసి పెట్టాను. ఆ తర్వాత మామిడికాయ పులిహోర, ఆ తర్వాత భక్షాలు, దాని తర్వాత పానకం అయితే చాలా బాగుంది. తాగిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు. అంత బాగా కుదిరిందనమాట. సో ప్రసాదాలన్నీ అయిపోయాయి. ఇంకా ప్రసాదాలు అందరికీ పంచిపెట్టాను. నిజంగా మన చేతులతో మనం చేసి అందరికీ పంచిపెడుతుంటే నిజంగా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నాకైతే. ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత ప్రసాదం తిని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాను. చాలా వేడి ఉంది అనమాట ఇవన్నీ కుకింగ్ చేసే వరకే. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాను. టెంపుల్లో ఇంకా కళ్యాణం అయితే అవుతుంది. థ్యాంక్ గాడ్ నేను తొందరగానే వచ్చాను. కొంచెం అంటే నా ఇంట్లో పూజ వంట ఎంత అయ్యేసరికి 11:30, 11:45 ఏమో అయ్యింది. నేను రెడీ అయ్యి ఇంకా గుడికి వచ్చేసరికి 12:15 ఏమో అయిందనమాట. సో ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది. అయిన తర్వాత ఇంకా అన్నప్రసాదాలు అయితే స్టార్ట్ చేశారనమాట. సో నిజంగా ఈ మాత్రం ప్రసాదం దొరకడం కూడా నా అదృష్టం అనే ఫీల్ అవుతాను. ఎందుకంటే అంతమంది జనాలల్లో నాకు ఈ ప్లేట్ దొరికిందంటే నిజంగా ఐ వాజ్ రియల్లీ బ్లెస్డ్ అనిపించింది. సో ఇంకా ఫైనల్గా అయితే తిని ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గర మళ్ళీ ఒకసారి దగ్గరికి వెళ్ళి మొక్కి ఆ తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.